అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభి కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనము పల్లెటూరులో ఫంక్షన్స్లో పెట్టే దోసకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బాండ్లీ పెట్టుకొని అందులో ఒక పిడికడన్ని పల్లీలు అయితే వేసుకొని వేయించుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వేయించేసుకొని వీటిని తీసి పక్కన పెట్టుకోండి. అదే బాండ్లీలో ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ అయితే వేసుకొని ఒక 15 నుంచి 20 పచ్చిమిరపకాయలు అయితే తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టుకొని 1 నిమిషం మగ్గిన తర్వాత కలపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని మగ్గించుకుందామండి. ఇలా 2 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. బాగా మరీ వేగాల్సిన అవసరం లేదు. ఇలా లైట్గా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోనే మనము ఒక 2 టమాటాలను అయితే ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అందులోనే కొంచెం చింతపండు కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోండి. చూసారు కదా, ఒకసారి మళ్ళీ మూత తీసుకొని చూద్దాము. 2 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చూద్దాము. చూసారు కదా, ఇలా వేగుతాయండి. ఇలా వేగిన తర్వాత ఇందులో మనము ఒక టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. చూసారు కదా, ఇలా 1 నిమిషం తర్వాత అందులో అయితే జీలకర్ర వేసుకోండి. జీలకర్ర అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకొని ఒకసారి వీటన్నిటిని అయితే బాగా మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసేసుకొని ఒక 2 నిమిషాలు అయితే కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము. చూసారా, ఇలా ఉడికించుకున్న తర్వాత పల్లీలు అయితే రోట్లో వేసుకొని ఇలా పొట్టు తీసేసుకొని రోట్లో వేసుకోవాలండి. వేసుకొని వీటిని అయితే బాగా దంచుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా దంచుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో మనము వేయించి పెట్టుకున్నాం కదా, అందులో నుంచి పచ్చిమిరపకాయలు మాత్రమే తీసి వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసుకొనేసి దంచుకుందామండి. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత చూసారు కదా, ఇలా దంచుకోవాలి. ఇలా మెత్తగా అయితే దంచుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి దంచుకోండి. ఒకసారి బాగా దంచుకున్న తర్వాత ఇందులో మనము ఉడికించి పెట్టుకున్నాం కదండి టమాటా ముక్కలు, అవి కూడా వేసేసుకుందాము. చూసారు కదా, ఇలా దంచుకోవాలి. ఉడికించి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసుకొని రోకల బండతోటి అలా లైట్గా దంచుకోండి, లేదంటే కళ్ళలో కారం పడుతుంది. చూసారు కదా, ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు దోసకాయ తీసుకుందామండి. దోసకాయని చెక్కు తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి, సరిపోతుంది. దాంట్లో అయితే చేదు అనేది ఖచ్చితంగా చూసుకోండి. చేదు చూసుకోవాలి, లేదంటే దోసకాయ చేదు ఉంటుంది కదండి. ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి, చేదు చూసుకొని. వీటిని ఇలా కట్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దోసకాయ ముక్కలు అయితే వేసేసుకొని చిన్నగా దంచుకోవాలండి. ఖచ్చితంగా దంచుకోండి, ఎందుకంటే అప్పుడు దంచుకోవడం వల్ల ముక్కకి ఉప్పు అనేది పడుతుందండి. అప్పుడు పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది. మీరు ఊరికే కలిపేస్తే అంత టేస్టీగా ఉండదండి. ఖచ్చితంగా ఇలా అయితే లైట్గా దంచుకోండి. చూసారు కదా, ఇలా దంచుకోవాలి. ఇలా దంచుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే మనకి పల్లెటూరు ఫంక్షన్స్లో పెట్టే దోసకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. పల్లెటూరులో ఏంటంటే ఖచ్చితంగా ఈ దోసకాయ పచ్చడి అనేది పెడతారండి పెళ్లి ఫంక్షన్స్లో. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి అనేది రెడీ అండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్